దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం నుండి 41వ వచనం వరకు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. రచయిత మైక్ విట్మర్. అంశము ఇది కృప. దిస్ ఈజ్ గ్రేస్. లెస్ మిసరబుల్ అనే ఒక చారిత్రకమైన ఫ్రెంచ్ నవలలో ఒక యాజకుని వెండి దొంగిలించి తాత్కాలికంగా విముక్తి పొందిన నేరస్తుడు అయిన జీన్ వర్గీస్తో ఆ నవల ప్రారంభమవుతుంది. ఆయన పట్టుబడ్డాడు. తిరిగి తాను పనిచేస్తున్నటువంటి గనుల వద్దకు తిరిగి వెళ్ళవలసి ఉంది. అయితే వాల్జిన్ ఏదైతే వెండిని దొంగిలించాడో ఆ వెండి తాను దొంగిలించలేదని, ఆ యాజకుడే కావాలని మరి జీన్ వాల్జిన్కి ఆ వెండిని ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చాడు అందరి ముందు. ఆ యాజకుడు ఇచ్చినటువంటి సాక్ష్యము అందరినీ ఆశ్చర్యపరిచింది. అక్కడున్న వారందరికీ తెలుసు జీన్ వాల్జినే ఆ యొక్క వెండిని దొంగిలించాడని. అయితే ఈయన ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి అందరూ ఆశ్చర్యంలో ఉండగా, ఆ రక్షక భటులు ఎవరైతే జీన్ వాల్జిన్ని మరి పట్టుకున్నారో వారు వెళ్ళిన వెంటనే ఆ యాజకుడు దొంగ వైపు తిరిగి, ఇక నీవు పాపానికి చెందిన వ్యక్తివి కాదు, మంచికి చెందిన వాడివి అని చెప్పాడు. అక్కడ జరిగినటువంటి ఆ సందర్భం అక్కడ ఉన్నటువంటి వారందరినీ ఆశ్చర్యపరిస్తే, జీన్ వాల్జిన్ మాత్రము తన జీవితాన్ని మార్చుకోవడానికి గొప్ప అవకాశంగా తన జీవితంలో ఆ సందర్భము నిలిచిపోతూ ఉన్నది. ఇటువంటి అసాధారణమైన ప్రేమ, సమస్త కృప వచ్చేటటువంటి నీటి దారి నుండి వెళ్ళబుచ్చబడి వచ్చిన ప్రేమను చూపుతూ ఉంది. పెంతెకోస్తు దినమున పేతురు అక్కడున్న వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే పట్టణమందు యేసును వారు సిలువ వేసి 2 నెలలు కూడా కాలేదు అని పేతురు చెబుతూ ఉన్నాడు. అక్కడున్న ప్రజలు హృదయమందు నొచ్చుకొని మేమేం చేయాలి అని అడిగారు. అందుకు పేతురు వారితో, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో చూస్తాం. వారు అనుభవించాల్సిన శిక్షను యేసు భరించాడు. ఇప్పుడు వారు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే వారి శిక్ష క్షమింపబడుతుంది. ఎంత ఆశ్చర్యం! ఇదే కృప యొక్క విచిత్రమైనటువంటి శైలి. ప్రభు అయిన క్రీస్తు పొందిన మరణం కారణంగా మాత్రమే మనుష్యులు ఈనాటికి క్షమింపబడగలుగుతూ ఉన్నారు. ప్రభు పొందిన మరణానికి మనుష్యులే బాధ్యులుగా ఉన్నారు. దేవుడు ఎంత శక్తివంతుడు చూడండి, ఎంత కృపామయుడు చూడండి. మన రక్షణను సాధించడానికి ఆయన మానవాళి
చేసిన గొప్ప పాపాన్ని ఉపయోగించాడు. ప్రభు అయిన యేసును సిలువ వేసిన పాపం విషయంలో దేవుడు ఇప్పటికే చేసినట్లయితే ఆయన మంచిదిగా చేయలేనిది ఏదీ లేదు అని మనం తలంచవచ్చు. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో చూస్తూ ఉన్నాం. మనం చేయుచున్నటువంటి అపరాధాలు, మనం చేయుచున్నటువంటి అతిక్రమములు ఏవైతే ఉన్నాయో అవి క్రీస్తును ఎంతగానో హింసించు రీతిగా ఆయన మన కొరకు చేసినటువంటి యాగమును, ఆ బలియాగమును మరొకసారి ప్రశ్నించే విధంగా ఉంటూ ఉన్నాయి. ఆయన చేసినటువంటి యాగమునకు అసలు ఏ మాత్రము కూడా విలువ లేకుండా చేస్తూ ఉన్నాయి. ఆయన మన కొరకు మరణించాడని, శిక్ష పొందాడని, ఆయన నామములోనే రక్షణ ఉన్నదని గ్రహించి కూడా ఇంకా రక్షణను మనము అంగీకరించకపోతే మన జీవితంలో అంతకంటే దారుణమైనటువంటి విషయం మరొకటి లేదు. ఈరోజు నీవు రక్షణ పొందడానికి నిన్ను వెనుకకు లాగుతూ ఉన్నటువంటి విషయాలు ఏమున్నాయి? ఆటంకపరుస్తున్నటువంటి విషయాలు ఏమున్నాయి? ఇప్పటికి నీవు నీ జీవితాన్ని అర్పించుకోకపోతే ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకో. ఒకవేళ అర్పించినట్లయితే నీకున్నటువంటి భయాందోళనలు, తప్పిపోతానేమో, పడిపోతానేమో అనేటువంటి ఆలోచనలు కనుక ఉంటే ఆ దేవుని వైపు కన్నులెత్తి చూడు. ఆయన నీకు సహాయం ఇస్తాడు. ఆయన ఆత్మశక్తి చేత నింపబడిన వాడవై, ప్రభునామ మహిమార్థమై ఆయన ఇచ్చినటువంటి ఈ రక్షణలో పాలిభాగస్థులమై సదాకాలం ఆయన నామ మహిమార్థమై ముందుకు సాగుదము గాక. అటు కృపా పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. ఈ దినమంతటిలో మాకు నీవు తోడుగా నిలచి నీదు ఆత్మ సహాయతను, నీది దూతల కావలిని అనుగ్రహించి నీదు కృపలో, నీదు క్షేమములో, నీదు భద్రతలో మమ్మను నడిపించుకునమని, మమ్మను, మా కుటుంబాలను, మా సంఘాన్ని, ఈ స్వరమును, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని దేవా, ఆ వాక్యమును ప్రతి ఒక్కరి హృదయంలో నాటబడి, ఫలింపబడి, ఆశీర్వదింపబడేటువంటి ధన్యతను దయచేసి ప్రతి ఒక్కరిని దీవించి, ఆశీర్వదించి, నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదములు సదా మనందరికీ తోడై ఉండి నడిపించుకొనుగాక. ఆమెన్.